కళ్ళు ఎర్రగా చేసినాడు, సీరియస్ అయినాడు చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నారు. ఈడ వాస్తవ పరిస్థితి చూస్తే ఎక్కడా లేదు. ఎందుకంటే పైన నుంచి డిపోల నుంచే సప్లై రావటంలే. మరి వీళ్ళ మీద ఊరికి పెట్రోల్ బంకు యజమానుల మీద నిందలేయడం, ఇది మంచి పద్ధతి కాదు. 2048కి నేను ఎక్కడికో తీసుకుని పోతాను ఈ రాష్ట్రాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాడు. వాస్తవంలో అయితే విజనరీ లేదు, మరి విస్తరాకుల కట్ట లేదనేది తెల్లతెల్లం అవుతా ఉంది. ఎక్కడి నుంచో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఈ ప్రాంతం కొంత టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో బయట ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మరి డీజిల్ లేక 2 రోజులు ఇక్కడే పడిగాపులు కాసి ఎక్కడో హోటళ్లలోనూ లేకుంటే మరి లాడ్జిల్లోనూ మరి అక్కడ యాగంటి టెంపుల్ దగ్గరనూ మరి వాళ్ళు తలదాచుకునే పరిస్థితి. మరి ఎక్కడికి పోయినా ఇక్కడ ఇటు కర్నూలు పోయినా, ఇటు నంద్యాలకు పోయినా, ఇటు అనంతపురం పోయినా, ఎక్కడికి పోయినా ఏ పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేదు. మంత్రులు విదేశ పర్యటనకు వెళ్ళిపోయినారు. మరి ముఖ్యంగా మరి అన్ని శాఖల మంత్రి నారా లోకేష్ గారు కనపడకుండా పోయినాడు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆయన చేతులు ఎత్తేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రాన్ని అధోగత పాలు చేసి ఈరోజు ప్రజలకు అవసరమైనప్పుడు సపోర్ట్గా ఉండకుండా వీళ్ళు కేవలం విజనరీ అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ మొత్తం డబ్బంతా కూడా అమరావతికి ఆ యొక్క మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఈరోజు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు సహాయపడకుండా, ఈరోజు రైతులకు సహాయపడకుండా ఈరోజు బజారును వేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి నిద్రావస్థలో నుంచి మేల్కొని ప్రజలను కాపాడాలా. ముఖ్యంగా రైతులకు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మీరు ఎక్కడ కూడా క్యాన్లలో పట్టొద్దు అని చెప్పి. మరి ఈ క్యాన్లలో పట్టుకుంటే రైతులు ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు ఇంటికి చేర్చుకోవాలా, వాళ్ళ పంటలు ఏ విధంగా చేర్చుకోవాలా, ఏ విధంగా ఈ యొక్క ఏదైనా కూడా ఒక వరి కానీ మొక్కజొన్న కానీ అన్ని యంత్రాల ద్వారానే చేస్తూ ఉన్నారు. మరి యంత్రాల ద్వారా మరి నడవాలంటే ఖచ్చితంగా ఆ క్యాన్లలో కూడా డీజిల్ పట్టాల్సిన అవసరం ఉంది. మరి దీనికి విరుద్ధంగా ప్రభుత్వం ఏదో విధంగా కుంటి సాకులు చెప్తూ ఈ యొక్క రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి త్వరితగతిన ఎక్కడ కూడా డీజిల్ కొరత లేకుండా, పక్కనున్న రాష్ట్రాలు ఉన్నాయి, అటు తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా డీజిల్ కొరత లేదు. మరి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అయినప్పుడు మరి మీ ప్రభుత్వం కింద మాదే పైన మాదే అని చెప్తా ఉంటారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి పైన ప్రధానమంత్రి గారితోనూ సంబంధిత మంత్రితో కూడా మాట్లాడి మరి ఇక్కడ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత లేకుండా చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. మరి లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడి ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మేము వైఎస్ఆర్ పార్టీ రోడ్లెక్కి ఖచ్చితంగా ఈ యొక్క పోరాటం దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.